వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్సు కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి రూర్కీ. ఈరోజు 2 ఐఐటీలు వార్తలు నిలిచాయి. ఐఐటి ఢిల్లీకి సంబంధించి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్కి సంబంధించిన ఐఐటి ప్రత్యేకంగా ఒక పోర్టల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సిటిజన్ సర్వీసెస్లో భాగంగా. ఈ 2 అంశాలను కూడా మనం మొదటగా డిస్కస్ చేద్దాం. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆ ముఖ్యమైన అంశాల్లో ఐఐటీలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఐఐటీలకి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. కారణం ఏంటంటే ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ని తయారు చేసేటప్పుడు రెగ్యులర్గా ఏ టాపిక్కి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయో చూస్తాడు. ఐఐటి ప్రతిరోజు వార్తాపత్రికలో కనబడుతుంది. కాబట్టి ఐఐటీలకి సంబంధించి ఏదో ఒక అంశాన్ని క్వశ్చన్ రూపంలో మనం చూడవచ్చు. సో ఇక్కడ ఐఐటి ఢిల్లీ అంటున్నాను. ఈరోజు ఐఐటి ఢిల్లీ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది ఐఐటి ఢిల్లీ. అలా తరచూ వార్తల్లోకి వస్తున్న ఐఐటీలో ఒక ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఐఐటి ఢిల్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ లేదా 60 years సెలబ్రేషన్స్ అని గుర్తుంచుకోండి. ఐఐటి ఢిల్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా ముఖ్య అతిథిగా, చీఫ్ గెస్ట్గా హాజరైన పర్సన్ ఇండియా ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి, ప్రస్తుతం ఎవరు? ద్రౌపది ముర్ము గారు. సో ద్రౌపది ముర్ము గారు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ కోణంలో కూడా క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల భారతదేశంలోని ఏ ఐఐటికి సంబంధించి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐటీలని ఒక ప్రత్యేక పదంతో పిలిచారు. ఇక్కడ ఈ ఈవెంట్లో ఏమన్నారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా అన్నారు. ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఐఐటీస్ ఆర్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఐఐటీలు అనేవి మన భారతదేశానికి గర్వకారణంగా అభివర్ణించారు. సో ఐఐటీలు సాధిస్తున్న ఇన్నోవేషన్స్ కానివ్వండి, వారు సాధిస్తున్న విజయాలు కానివ్వండి, చాలా గొప్పవి. సో ఐఐటీలకి సంబంధించి ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఒక కితాబు ఇచ్చారు. సో ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఐటి ఢిల్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని గుర్తుంచుకోండి. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అడ్రసెస్ ఎట్ ద క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ఐఐటి ఢిల్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇన్ న్యూ ఢిల్లీ ఆన్ సెప్టెంబర్ 3, 2022. సో గుర్తుంచుకోండి, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి సంబంధించి ముఖ్య అతిథిగా వస్తూ వార్తలు నిలిచారు మనకి ద్రౌపది ముర్ము గారు, ఐఐటి ఢిల్లీ. ఇక ఐఐటీలకి సంబంధించి ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఐఐటి ఢిల్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, కామన్గా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే 75 or 60 yearsని మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడ 60 years సెలబ్రేషన్స్. ద్రౌపది ముర్ము గారు మనకు చీఫ్ గెస్ట్ అండ్ ప్రైడ్ ఆఫ్ ఇండియాగా ఐఐటీలను అభివర్ణించారు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇటీవలే ఐఐటీలకి సంబంధించి అబ్రాడ్లో ఏర్పాటు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. అబ్రాడ్లో ఏర్పాటు అంటే విదేశాల్లో కూడా ఐఐటీలు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ సిఫార్సుల మేరకు వివిధ దేశాల్లో ఐఐటీలు విస్తరించని ఉన్నాయి. అలా ఐఐటీలను విదేశాల్లో ఏ పేరుతో అమలులోకి తీసుకురానున్నారంటే ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల
భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు సాధిస్తున్న విజయాలను దృష్టిలో ఉంచుకొని విదేశాలు, ముఖ్యంగా వివిధ దేశాలు కూడా భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి, ఐఐటీలను మా దేశంలో కూడా ఎస్టాబ్లిష్ చేయండి అని. దీన్ని కన్సిడర్ చేసేసి భారత ప్రభుత్వం విదేశాల్లో కూడా ఐఐటీలను ఏర్పాటు చేయబోతోంది. ఆ ఐఐటీల యొక్క పేరు ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరిట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలా శ్రీలంకలో కానివ్వండి, దుబాయ్లో కానివ్వండి, జమైకాలో కానివ్వండి, ఇక్కడ ఐఐటీలు ఏర్పాటు కాబోతున్నాయి. వివిధ దేశాల్లోకి ఐఐటీలు విస్తరించనున్నాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఐఐటి రూర్కీ ఈరోజు మరొకసారి వార్తలు ఇచ్చింది. ఐఐటి రూర్కీ ఎక్కడ? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐఐటి. రూర్కీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక సిటీ. ఈ ఐఐటి రూర్కీ పురాతన ఐఐటి 175 ఇయర్స్ సెలబ్రేషన్తో మనం లాస్ట్ ఇయర్ నవంబర్లో డిస్కస్ చేసాము. ఈ ఇయర్ అంతా 175 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ అని వార్తలు నిలుస్తున్న ఐఐటి రూర్కీ ఈరోజు ప్రత్యేకంగా ఒక యాప్, ఒక పోర్టల్ లాంచ్ చేస్తూ వార్తలు నిలిచింది ఐఐటి రూర్కీ. ఆ పోర్టల్ పేరు ఏంటంటే రూర్కీ సేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. రూర్కీ సేవ పోర్టల్ లేదా యాప్ని లాంచ్ చేస్తూ వార్తలు నిలిచిన ఐఐటి ఏంటంటే ఐఐటి రూర్కీ లేదా రూర్కీ సేవను ఎవరు లాంచ్ చేశారంటే ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ. భారతదేశంలోనే అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి రూర్కీ. సో రూర్కీ సేవ అంటే ఏంటంటే కామన్గా ఇది ఎవరికి డెడికేట్ చేశారంటే డెడికేటెడ్ టు రూర్కీ సిటీ, రూర్కీ పట్టణానికి అంకితం చేశారు. ఇన్ కమమరేషన్ ఆఫ్ 175 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఐఐటి రూర్కీ. 175 సంవత్సరాల స్థాపితాన్ని జ్ఞాపకంగా, స్మారకంగా రూర్కీ ప్రజల సేవ కోసం దీన్ని ఉద్దేశించడం జరిగిందట. సేవ అంటే ఏంటి? కామన్ సిటిజన్ సర్వీసెస్. కామన్గా పౌరులు ఎవరైతే ఉంటారో, సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి వారికి కావాల్సిన అన్ని రకాల సేవలను కూడా ముఖ్యంగా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తారంట. ముఖ్యంగా ఎలా ఉంటుంది? ఉదాహరణకి హాస్పిటల్లో మనం ఏదైతే ఉంటుందో హాస్పిటల్లో నంబర్ రాయించాలంటాం కదా, హాస్పిటల్లో అపాయింట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ రిలేటెడ్ సేవలు కానివ్వండి, సో పట్టణానికి సంబంధించి ఎలాంటి ఆన్లైన్ సర్వీసెస్ అయినా కూడా పౌరులకి, రూర్కీ సిటీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన ఒక యాప్ రూర్కీ సేవ, ఐఐటి రూర్కీ అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనము ఇటీవల కాలంలో ఐఐటీలకి సంబంధించి మనం ఏ అంశాలు డిస్కస్ చేస్తాం ఎయిటే క్లాస్లో చూద్దాం. ఐఐటీలకి సంబంధించి అత్యధికంగా వార్తలు నిలిచిన ఐఐటి మద్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఐటి మద్రాస్ అనగానే దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 3D హౌస్, కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇంటి నిర్మాణం ఐఐటి మద్రాస్. సో 3D. అండ్ కథం అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ నీ. సో కృత్రిమ మోకాలు, కథం ఆర్టిఫిషియల్ నీ. మానవుడిలో ఎవరైతే మోకాలు సమస్యలతో ఇబ్బంది పడతారో వారికి కృత్రిమ మోకాలు. అండ్ నియోబోల్ట్ అంటే వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ నియోబోల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. అండ్ నెక్స్ట్ ఆక్వా మ్యాప్ అనే ఒక అంశం గురించి డిస్కస్ చేశాము. శాస్త్ర మ్యాగజైన్, ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్కి సంబంధించిన కొన్ని అంశాలు. అండ్ నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ముఖ్యంగా హైడ్రోజెల్, కంటి సమస్య, కార్నియా సమస్యకు పరిష్కారము, స్వరాజబిలిటీ అనే ఒక పోర్టల్. మరియు ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాల్లో సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కానివ్వండి, అండ్ దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్ కానివ్వండి. అండ్ ఐఐటి బాంబే ఇటీవల ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. నానో స్నిఫర్ యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్. దేశంలోని మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణంలో ఐఐటి బాంబే. అండ్ ఐఐటి కాన్పూర్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ హార్ట్ అండ్ టచ్ సెన్సిటివ్ వాచ్ కానివ్వండి, బయో వాచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐఐటి కాన్పూర్కి సంబంధించి. వీటితో పాటు ఇటీవల ఐఐటి రోపర్ అనగానే మనకి ప్రత్యేకంగా స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టము. అండ్ ఇటీవల ఐఐటి రూర్కీకి సంబంధించి ఐఐటి రోపర్ పంజాబ్కి సంబంధించి యాంబీట్యాగ్ అనే అంశం. అండ్ నెక్స్ట్ ఐఐటి గౌహతికి సంబంధించి వ్యర్థ జలాల నుండి నీటిని తయారు చేయడం, వ్యర్థ జలాలు. అండ్ నెక్స్ట్ ఐఐటి
గౌహతికి సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీ, ఇది ఐఐటి గౌహతికి సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీ వ్యర్థ జలాల నుండి ఎలక్ట్రిసిటీ విద్యుత్ని తయారు చేయడం, అండ్ గాలి నుండి నీటిని తయారు చేయడం, అండ్ ఎట్ ద సేమ్ టైం రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ, అండ్ ఇటీవల పండ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచే ఒక ఎడిబుల్ బయోడిగ్రేడబుల్ లేయర్, ఒక కోట్ ఐఐటి గౌహతికి సంబంధించి. దీంతోపాటు ఐఐటి ఖరగ్పూర్ అనగానే బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్. ఇలా ఐఐటీలకి సంబంధించి తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. వీటితో పాటు రిమైనింగ్ ఐఐటీస్ ఏవైతే ఉంటాయో, రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మీకు మిషన్ 100లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో తీసుకొచ్చాను. అవన్నీ చూడండి. ఆల్మోస్ట్ ఒక 50-60 ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ చూడండి. రానున్న పోటీ పరీక్షలు ఖచ్చితంగా ఐఐటీలకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు పుణ్యకోటి దత్తు యోజన వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆగస్టు మాసంలో ప్రారంభించిన పుణ్యకోటి దత్తు యోజన. పుణ్యకోటి అంటే గోవులకి సంబంధించి. ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌ అడాప్షన్ స్కీమ్. కౌ అడాప్షన్ అంటే గోదత్తత కార్యక్రమం. గోదత్తత అంటే ఏంటి? గోవులను దత్తత తీసుకోవడం. కర్ణాటక రాష్ట్రంలోని ఏ పౌరుడైనా, ఏ సంస్థ అయినా అరౌండ్ ఒక 11,000 రూపీస్ ప్రభుత్వానికి చెల్లించేసేసి గోవులను దత్తత తీసుకోవడం. ప్రభుత్వానికి చెల్లించి ఇవన్నీ అవసరం లేదు. గో దత్తత కార్యక్రమం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గో దత్తత కార్యక్రమంగా పుణ్యకోటి దత్తు యోజనని ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చింది అంటే కర్ణాటక రాష్ట్రం. ఈ ప్రోగ్రాంకి కన్నడ యాక్టర్, కన్నడలో ఒక సంచలనం అనుకోవచ్చు, కన్నడలో ఫేమస్ హీరో కిచ్చా సుదీప్ని అంబాసిడర్గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. జస్ట్ గుర్తుంచుకోండి, పుణ్యకోటి దత్తు యోజన గో సంరక్షణకి సంబంధించి. ఇక ఇక్కడ గోవులకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అత్యధికంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం వార్తలు నిలిచింది ఇటీవల. గోదాన న్యాయ యోజన కానివ్వండి, గోపాష్టమి కార్యక్రమాలు కానివ్వండి, గోదాన్ న్యాయ యోజన ఛత్తీస్గఢ్. అండ్ ఇటీవల కేవీఐసి కూడా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ప్రాకృతిక్ వేదిక పెయింట్ అని చెప్పేసి గోపేడ, ఆవు పేడ నుండి ఒక వాల్ పెయింట్ని తయారు చేస్తూ వార్తలు నిలిచింది కేవీఐసి. దీంతోపాటు ఇటీవల దేశంలోని మొట్టమొదటిసారి కౌ క్యాబినెట్ని ఏర్పాటు చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రము. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గౌ క్యాబినెట్తో పాటు హర్యానా రాష్ట్రానికి సంబంధించి కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ కానివ్వండి. అండ్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌస్ యాక్ట్ 2001. సో ఎవరు కూడా గోవధని చేయకూడదని, గోవధ నిషేధానికి సంబంధించి. అలా గోవులకి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ గోవులకు సంబంధించి రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 48 గుర్తుంచుకోండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు అంటే అర్థం ఏంటి? మన భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టమైన రాజ్యాంగం భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇచ్చే ఆదేశాలే ఆదేశిక సూత్రాలు. అంటే ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు. అందులో ఆర్టికల్ 48 ఏం చెప్తుంది? వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులను వధించకూడదు. వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు పశువులు ఉంటాయి కాబట్టి సో గోవులకి సంబంధించిన సంరక్షణ ఆర్టికల్ 48 అని లింక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం లింక్ చేద్దాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర గోపుష్టి అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆంధ్ర గోపుష్టి, గోవులకి సంబంధించి ఆంధ్రాకి సంబంధించి దేశీ ఆవులు కానివ్వండి, దేశీ బర్రెలు కానివ్వండి, ఆ పాల ఉత్పత్తులు, ఆ ఉత్పత్తులు ఏవైతే ఉంటే ముఖ్యంగా పాలు, పెరుగు కానివ్వండి లేదా పాల ఉత్పత్తులు అన్నిటికీ కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆంధ్ర గోపుష్టి కేంద్రాలను కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మొదటిగా విజయవాడలో తొలి స్టాల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏంటి? ఇందులో కూడా ప్రత్యేకంగా 1, 2, 3, 4 అని చెప్పేసి కేటగిరీస్ ఇస్తున్నారు. అంటే ఉదాహరణకి ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అని చెప్పేసి దేశీ గోవులు, దేశీ ఆవులకి సంబంధించిన పాల ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్ర గోపుష్టి అనే ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వార్తనిచ్చిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, విజయవాడలో గుర్తుంచుకోండి. ఇది కూడా ఆర్టికల్ 48కి లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, చైనాలో ఉయిఘుర్ ముస్లిమ్స్ మరొకసారి వార్తలు నిలిచారు. ఉయిఘుర్ ముస్లిమ్స్, వీగర్ ముస్లిమ్స్ అన్న ఒకటే, ఉయిఘుర్. సో వీగర్ ముస్లిమ్స్ ఇటీవల మానవ హక్కుల ఉల్లంఘనను ఎదుర్కొంటున్నారు. ఏ దేశానికి సంబంధించిన వారంటే చైనాకి సంబంధించిన వారు. చైనాలో మైనారిటీ కమ్యూనిటీ, ముఖ్యంగా ఒక దేశంలో మెజారిటీలు ఆ దేశంలోని మైనారిటీలపైన దాడులు చేయడం అనేది చాలా దేశాల్లో మనం చూస్తూనే ఉన్నాము.
అలాంటిది ఉదాహరణకి చూస్తే రోహింగ్యా ముస్లిం క్రైసిస్. రోహింగ్యాస్ అంటే మనకు మయన్మార్కి సంబంధించి. మయన్మార్లో ఎక్కువగా బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఉంటుంది. అక్కడ అల్పసంఖ్యాకులైన రోహింగ్యా ముస్లిమ్స్ పైన దాడులు చేస్తున్నారు. వారు వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోతున్నారు. అలా వివిధ దేశాల్లో మనకి ఏ దేశమైనా తీసుకోండి, ఇక్కడ కల్చరల్ ఇంపీరియలిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కల్చరల్ ఇంపీరియలిజం. ఈ కల్చరల్ ఇంపీరియలిజంలో భాగంగా ఒక కమ్యూనిటీ అంటే అర్థం ఏంటంటే మెజారిటీ సభ్యులు మైనారిటీగా ఉండే వ్యక్తులపైన దాడులు చేయడం, ఆ మైనారిటీలను మెజారిటీలో కలుపుకునే ప్రయత్నం చేయడం, అంటే ముఖ్యంగా ఆ కమ్యూనిటీ లేకుండా చేయడం. ఇక్కడ చైనాలో కూడా లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, చైనీస్ ఎవరైతే ఉంటారో, లోకల్ చైనీస్ చైనాలో తక్కువ సంఖ్యలో, ముఖ్యంగా జిన్జియాంగ్ ప్రావిన్స్ ఉంటుంది. జిన్జియాంగ్ ఆ ప్రావిన్స్లో ఉయిగుర్ ముస్లిమ్స్ ఉంటారు, అల్పసంఖ్యాకులు. వారిపైన దాడులు చేయడము, ఫోర్స్బుల్ లేబర్ వ్యవస్థలోకి వాళ్ళని నెట్టడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. దీని పట్ల ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మానవ హక్కుల కమిషన్ వ్యతిరేకిస్తోంది, ప్రస్తావిస్తోంది. ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేకంగా ఉయిగుర్ ముస్లింల పైన జీనోసైడ్ జరుగుతుంది. జీనోసైడ్ అంటే గుంపుగా చంపిపారేయడం. సో జీనోసైడ్ జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వారిని వెట్టి చాకరీ వ్యవస్థ, ఫోర్స్బుల్ లేబర్ సిస్టంలోకి తీసుకొస్తున్నారు, వారి హక్కులను కాలరాస్తున్నారని ఒక ప్రత్యేక డిస్కషన్ వార్తలోకి వచ్చింది. కాబట్టి చూడండి, ఉయిగుర్ ముస్లిమ్స్ ఏ దేశం అంటారు, అదొక్కటే పాయింట్ అంతే. సో చైనా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. రోహింగ్యా అంటే మయన్మార్, బర్మా. అండ్ నెక్స్ట్ 30th ఎడిషన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్, సౌత్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. సౌత్ దక్షిణ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఎన్నవదంట 30th ఇన్ ద సిరీస్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, భారతదేశంలో 5 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి, 5 జోనల్ కౌన్సిల్స్. జోనల్ కౌన్సిల్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 1957. ఏ చట్టం ఆధారంగా జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఉంటుంది కదా, అలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 అనుసరించి, ఈ చట్టాన్ని అనుసరించి దేశం మొత్తానికి కూడా 5 జోన్స్గా విభజించారు. అందులో సౌత్ జోన్ అంటే ఏ రాష్ట్రాలు వస్తాయి, ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ ఎట్ ద సేమ్ టైం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతము. వీరి ఆధ్వర్యంలో సౌత్ జోనల్ కౌన్సిల్ ఉంటుంది. జోనల్ కౌన్సిల్ ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ద పాయింట్ ఒకటే అడుగుతారు. జోనల్ కౌన్సిల్ మీటింగ్స్కి అధ్యక్షత బాధ్యతను నిర్వర్తించేది ఎవరు, హెడ్ ఎవరంటే హోం మంత్రి బాధ్యత తీసుకుంటారు. జోనల్ కౌన్సిల్ అంటే హోమ్ మినిస్టర్ అని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జోనల్ కౌన్సిల్ అదే అంతర్రాష్ట్ర మండలి అంటే ప్రధానమంత్రి. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇక్కడ జోనల్ కౌన్సిల్కి హెడ్ హోమ్ మినిస్టర్ ఉంటారు, భారత హోంమంత్రి. ఇందులో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆయా రాష్ట్రాల, ఆ కౌన్సిల్లో ఉండే, ఆ రీజన్లో ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. మరి ఇటీవల ముగిసిన జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఏ రాష్ట్రంలో జరిగింది అంటే కేరళ రాష్ట్రం తిరువనంతపురం సిటీలో జరిగింది. జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఆల్మోస్ట్ 26 ఇష్యూస్ పైన డిస్కస్ చేశారు. జోనల్ కౌన్సిల్ మీటింగ్లో ఏం డిస్కషన్ ఉంటుంది, హోంమంత్రి గారు ఉంటారు హెడ్గా, తన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాల నుండి మంత్రులు, కన్సర్న్డ్ పర్సన్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ రాష్ట్రాల మధ్య కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కామన్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తారు. ఉదాహరణకి కావేరీ నదీ జలాల విషయంలో వివాదం కానివ్వండి, కృష్ణా నదీ జలాల విషయంలో వివాదాలు కానివ్వండి, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఏదైనా ఒక కామన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆ కామన్ ప్రాబ్లమ్ని ఈ కామన్ ప్లాట్ఫామ్ పైన అడ్రస్ చేస్తారన్నట్టు. అలా జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఇటీవల ఎక్కడ ముగిసింది, సౌత్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ ముగిసింది అంటే తిరువనంతపురం. గుర్తుంచుకోండి, హెడ్ ఎవరు, జోనల్ కౌన్సిల్కి ఎప్పుడైనా ఎక్సఫిషియో హోంమంత్రిత్వ శాఖనే అధ్యక్షులుగా ఉంటారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండీక్రాఫ్ట్ పాలసీ 2022ను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రము, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అశోక్ గెహ్లాత్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హస్తకళలు, చేతి వృత్తుల ఆధారంగా ఉత్పత్తి చేసే వస్తువులు. సో హ్యాండీక్రాఫ్ట్స్ రాష్ట్రంలో స్వదేశంగా, ముఖ్యంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన వస్తువులను కానివ్వండి, వస్త్రాలను కానివ్వండి, బొమ్మలను కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఏంటంటే హ్యాండ్, చేతులతో తయారు చేసే క్రాఫ్ట్స్. సో హస్తకళలు ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. వాటికి ప్రత్యేక ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రత్యేక సబ్సిడీ, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తామని చెప్పేసి రాజస్థాన్ హ్యాండీక్రాఫ్ట్ పాలసీని విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం.
ఇటీవలే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా నిధి కింద ప్రత్యేకమైన రుణము ఆర్థిక సాయాన్ని విమెన్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా నిధిని తీసుకొచ్చింది. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశం డిస్కస్ చేసాం మనం. రాజస్థాన్ రాష్ట్రం దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం, రైట్ టు హెల్త్ బిల్ని ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం. అండ్ ఇటీవల రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం వార్తలో నిలిచింది. అండ్ ఎట్ ద సేమ్ టైం రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతికి సంబంధించి అంబాగఢ్ కోట వివాదం. రాజస్థాన్ రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టడానికి పెళ్లి పత్రికలపైన వధూవరుల పేర్లతో పాటు పక్కన వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఖచ్చితంగా ముద్రించాలని తీసుకున్న నిర్ణయం కానివ్వండి. ఇవన్నీ కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్, నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ. నేషనల్ జాతీయ ఫార్మసీ రంగానికి సంబంధించిన ప్రైసింగ్ ధరలను నియంత్రించే సంస్థ. సో భారతదేశంలో ఏ ఫార్మా ప్రోడక్ట్ అయినా కూడా ఎంత ధర ఉంటుంది, ఏ విధంగా ఉండాలని ధరల నియంత్రణ చేసే సంస్థ, ధరలను నిర్వహించే సంస్థ. ఎన్పిపిఏకి సంబంధించి యానివర్సరీ సందర్భంగా ఇటీవల మన్సుఖ్ మాండవీయ కేంద్ర మంత్రి, ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కేంద్ర మంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా పేర్లు గుర్తుంచుకోండి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన ఎగ్జామినేషన్లో కేంద్ర మంత్రులు వారి యొక్క పోర్ట్ఫోలియోస్ అడిగారు. సో ప్రస్తుతం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు? మన్సుఖ్ మాండవీయ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. తను విడుదల చేసిన 2 ప్రత్యేకమైన, ఒక డేటాబేస్, ఒకటి యాప్. సో ఆ డేటాబేస్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ 2.0. ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత అన్ని కంపైల్ చేయడం, సమీకృత. ఫార్మస్యూటికల్ అంటే ఫార్మా రంగానికి సంబంధించిన డ్రగ్స్ కానీ కెమికల్స్ కానీ. డేటాబేస్ అంటే సమాచార నిల్వకి సంబంధించింది. మేనేజ్మెంట్ దాన్ని నిర్వహించే ఒక ప్రత్యేక వ్యవస్థ. భారతదేశంలో మొత్తం ఫార్మా రంగానికి సంబంధించిన డేటాబేస్ని నిల్వ చేసే ఒక ప్రత్యేకమైన పోర్టల్, ఆన్లైన్ వేదిక. మరి దాంతోపాటు ఫార్మా షాహీదామ్ 2.0 అంటే ఏ ప్రోడక్ట్ ఎంత ధర ఉందో తెలుసుకోవడానికి ఫార్మా రంగానికి సంబంధించి ఉద్దేశించిన ప్రత్యేకమైన యాప్. సో ఈ రెండింటిని కూడా లాంచ్ చేయడం జరిగింది మన్సుఖ్ మాండవీయ గారు. సో ఇదంతా అడగకపోవచ్చు, బట్ నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటారు. భారతదేశంలో ఫార్మా రంగానికి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ ప్రైస్ కంట్రోల్, మేనేజ్మెంట్ అంతా కూడా వీరే చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దాదాపు భారతదేశంలోని 99% మంది పీల్చేది కలుషిత గాలిని అంట. సో ఇక్కడ ఒక నివేదిక వార్తలోకి వచ్చింది. దేశ జనాభాలో అక్షరాల 99% మంది కలుషిత గాలిని పీల్చుతున్నారు. PM 2.5 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నిర్దేశించిన ప్రమాణాలను మీరిన గాలే వీరికి దిక్కవుతోంది. గ్రీన్ పీస్ ఇండియా సంస్థ గుర్తుంచుకోండి, డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై, ఒకే ఆకాశం కింద రకరకాల గాలి అంట. డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై, ఒకే ఆకాశం ఒకటే కానీ గాలులు మాత్రం రకరకాలు అంట. అలా ఎవరు విడుదల చేశారు? గ్రీన్ పీస్ ఇండియా సంస్థ విడుదల చేసింది. అందులో గత శుక్రవారం విడుదల చేసిన ఈ నివేదిక ఏం చెప్తుందంటే, భారత్లో ప్రజలు పీలుస్తున్న గాలి WHO వార్షిక సగటు గైడ్లైన్ కంటే 5 రెట్లు అధికంగా PM 2.5 కణాలు ఎక్కువగా ఉన్నాయంట. PM 2.5 అంటే ఏంటంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే 2.5 మైక్రాన్స్. మనకు గాలిలో ఉండే ధూళి కణాలు, దుమ్ము కణాలు ఏవైతే ఉంటే, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటే వాటి సైజ్ అన్నట్టు. అతి సూక్ష్మమైన ధూళి కణాలను 2.5 అంటాం. తర్వాత PM5 అంటే 5 మైక్రాన్ సైజ్ అన్నట్టు. PM10 అంటే 10 మైక్రాన్ సైజు. సో గాల్లో ఎక్కువగా ఈ PM 2.5 కాన్సన్ట్రేషన్ ఉందంటే అది చాలా డేంజరస్ ఎయిర్ అని గుర్తుంచుకోండి. సో 2.5 కణాలు కలిగి ఉంటుంది. దేశంలో 62% మంది గర్భిణులు అత్యంత కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 56% మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఇండియాలో అత్యధిక కాలుష్య ప్రాంతం దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ. కలుషిత గాలి వల్ల వయోవృద్ధులు, శిశువులు, గర్భిణులు అధికంగా ప్రభావితం అవుతున్నారంట. గాలి కాలుష్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ను ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రారంభించాలి. అండ్ గాలి కాలుష్యం ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉన్న రోజుల్లో రెడ్ అలర్ట్ని ప్రకటించాలని కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు. ప్రజలకు ఆరోగ్య సూచనలు జారీ చేయాలి. దీనివల్ల వారు కూడా అప్రమత్తంగా ఉండే వీలుంటుంది. ఇప్పుడున్న జాతీయ గాలి నాణ్యత ప్రమాణాలు వెంటనే మార్పులు చేయాలంట. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ మరింత పారదర్శకంగా, శక్తివంతంగా, సమగ్రంగా రూపొందించాలి. సో ఎయిర్ రిపోర్ట్స్ ఇటీవల తరచు వార్తలకు వస్తున్నాయి. మనం లాస్ట్ టైము ల్యాన్సెట్ నివేదిక గురించి డిస్కస్ చేశాము. అంతకంటే ముందు IQ ఎయిర్ సంస్థకి సంబంధించిన గణాంకాలను చూసాము.
వీటన్నిటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. సో 99% మంది పీలుస్తున్నది కలుషిత గాలే అని చెప్పేసి ఇటీవల ఒక అంశం వార్త నిలిచింది. మనకు ప్రత్యేకంగా ఎవరు విడుదల చేశారు? గ్రీన్ పీస్ ఇండియా సంస్థ డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై అని చెప్పేసి ఒక నివేదిక. సో మన భారతదేశానికి సంబంధించిన నివేదిక కాబట్టి చూడండి. నెక్స్ట్, కర్ణాటక టు అపాయింట్ లీగల్ ఎక్స్పర్ట్స్ టు హ్యాండిల్ బార్డర్ రో. అంటే కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు సమస్యలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికే కాదు, ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా సరిహద్దు సమస్యలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు సరిహద్దు ఒప్పందాలు ఇటీవల కాలంలో మనం తరచూ చూసాం. ఇక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందట అంటే ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేస్తుంట. ఉదాహరణ తీసుకుందాం, కర్ణాటక రాష్ట్రం అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి. కర్ణాటక మహారాష్ట్రకి మధ్య ఒక వివాదాస్పద ప్రాంతం ఉంది, బెల్గాం. సో బెల్గాం అనే ప్రాంతము ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రాంతంలో నివసించే వారందరూ కూడా మరాఠీ భాష మాట్లాడతారు మెజారిటీలు. కానీ ఆ మరాఠీ మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? కన్నడ రాష్ట్రంలో ఉంది. కానీ దీనికి ఆనుకొని బెళగావికి ఆనుకొని మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది. కాబట్టి మహారాష్ట్ర రాష్ట్రం ఏం చెప్తుంది? ఈ మరాఠీ మాట్లాడే ప్రాంతాలు మాలో కదా ఉండాల్సింది. అలా 1956 ఫజల్ అలీ కమిషన్ తర్వాత నుండి ఇప్పటి వరకు వివాదం అనేది ఉంటుంది. బెళగాం పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు రానున్న పోటీ పరీక్షలో, ఇక్కడ మనం చూద్దాము. సో మనకి ఇటువంటి అంశాలు రాజ్యాంగంలో ఆర్టికల్ 3కి లింక్ చేసుకోవచ్చు, సరిహద్దులను మార్చవచ్చు అని చెప్పేసి. అండ్ బెళగాంకి సంబంధించి చరిత్రను అబ్జర్వ్ చేస్తే గాంధీ మహాత్ముడు అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సీ సమావేశం బెళగాం సమావేశం 1924లో జరిగింది. ఇది ఒక స్టాటిక్ పాయింట్. సో ఇక్కడ చూద్దాం, కర్ణాటక గవర్నమెంట్ వుడ్ అపాయింట్ ఏ టీమ్ ఆఫ్ లీగల్ ఎక్స్పర్ట్స్ టు ఆర్గ్యూ బిఫోర్ సుప్రీం కోర్ట్ ఇన్ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ రో. కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ సమస్యలను వాదించడానికి సుప్రీంకోర్టులో ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తారంట. చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి గారు చెప్పారు. వీ హ్యావ్ స్కిల్డ్ లీగల్ ఎక్స్పర్ట్స్ హూ నో సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్, దే విల్ బి అపాయింటెడ్ యాజ్ కౌన్సిల్ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ అంతా కూడా ఏం లేదు, సుప్రీంకోర్టులో కర్ణాటక సమస్యను సరిహద్దు సమస్య, మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు సమస్యను డిస్కస్ చేయడానికి లీగల్ ఎక్స్పర్ట్స్ని నియమిస్తారంట. సో అది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం. సో ఈ సమస్య ఒకటి గుర్తుంచుకోండి చాలు, సరిహద్దు సమస్య. అండ్ నెక్స్ట్, సో సైరస్ మిస్త్రీ గారు వార్తలు ఇచ్చారు. సైరస్ మిస్త్రీ యాక్చువల్గా టాటా సన్స్ గ్రూప్ మాజీ చైర్పర్సన్ సైరస్ మిస్త్రీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించారు. దారుణంగా జరిగింది. యాక్చువల్గా టాటా సన్స్ గ్రూప్ చైర్పర్సన్గా విధులు నిర్వర్తించిన సైరస్ మిస్త్రీ గారు తను ఇటీవల కారు ప్రయాణం చేస్తున్నారు. అహ్మదాబాద్ ముంబై మధ్య రహదారిలో తన కారు ప్రమాదానికి గురై యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే మరణించారు. సైరస్ మిస్త్రీ ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల సైరస్ మిస్త్రీ గారు మరణించారు. సైరస్ మిస్త్రీ గారు ఏ సంస్థకి సంబంధించి మాజీ చైర్పర్సన్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి అంటే టాటా. తను బ్రతుకున్నప్పుడు కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు, బట్ అవన్నీ కాదు, ఇంపార్టెంట్ పర్సనాలిటీ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఒక న్యాచురల్గా ఒక కామన్ మ్యాన్ లాగా రహదారి ప్రమాదంలో మరణించడం అనేది చాలా వరకు కూడా చర్చనీయాంశమైంది. సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో దుర్మరణం, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐఐటి ఢిల్లీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథి, ఐఐటీలను ప్రైడ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. ఐఐటి రూర్కీ వారు లాంచ్ చేసిన రూర్కీ సేవ మొబైల్ యాప్ పౌర సేవల కోసము. అండ్ పుణ్యకోటి దత్తు యోజన అనే ప్రోగ్రామ్ని, గో దత్తత కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీలో ఆంధ్ర గోపుష్టి కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మొదటిసారి విజయవాడలో ప్రారంభించారు. ఆంధ్ర గోపుష్టి అంటే దేశీ ఆవులు, దేశీ గోవులు ఏవైతే ఉంటే వాటి యొక్క పాల ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం. అండ్ వీగర్ ముస్లింలపైన జరుగుతున్న దాడులను ఖండిస్తోంది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం. అండ్ నెక్స్ట్, సౌత్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ తిరువనంతపురంలో ప్రారంభం. అండ్ రాజస్థాన్ హ్యాండీక్రాఫ్ట్ పాలసీ 2022ని డిస్కస్ చేయడం జరిగింది. మరియు నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి సంబంధించిన డాటా రెండు, ఒకటి డేటాబేస్, ఒకటి యాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశానికి సంబంధించి కలుషిత గాలికి సంబంధించి డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై అనే ఒక రిపోర్ట్, డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై రిపోర్ట్ ఎవరు విడుదల చేశారు? గ్రీన్ పీస్ ఇండియా వారు విడుదల చేశారు. అండ్ కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో వాదించడానికి ఒక లీగల్ ఎక్స్పర్ట్ గ్రూప్ని ఏర్పాటు చేయబోతున్న రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం. అండ్ టాటా సన్స్ గ్రూప్ మాజీ చైర్పర్సన్
సైరస్ మిస్త్రీ రహదారి ప్రమాదంలో దుర్మరణం అనే అంశం. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.